ఓవైపు పట్టు కొనసాగించే ప్రయత్నాల్లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ ట్రయాంగిల్ పాలిటిక్ నడుస్తున్న తెలంగాణలో బీసీ వర్గాలకు దగ్గరయ్యేందుకు కల్వకుంట్ల కవిత ప్రయత్నిస్తున్నారా? అందులో భాగంగానే సామాజిక న్యాయ సంకల్ప సభను నిర్వహిస్తున్నారా? కవిత సభ వెనుక ఆంతర్యం ఏంటి? ఇంతకీ కవిత పార్టీని బీసీలు ఓన్ చేసుకుంటారా? దీనిపై రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగస్టు 6న సామాజిక న్యాయ సంకల్ప సభను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి అదే రోజు కావడంతో కవిత ఈ సభకు ప్లాన్ చేశారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం దక్కాలని డిమాండ్తో సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీగా బీసీ వర్గాలను రప్పించేందుకు తెలంగాణ రక్షణ సేన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత వివిధ వర్గాలకు దగ్గరయ్యేందుకు కవిత చెయ్యని ప్రయత్నం లేదు. జిల్లాలో పర్యటించారు. సింగరేణి కార్మికులను కలిశారు. కొన్ని నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఈ క్రమంలోని సామాజిక న్యాయ సంకల్ప సభకు రూపకల్పన చేశారు. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందుగానే పార్టీ పెట్టారు కవిత. ఉన్న సమయాన్ని ప్రజలకు పార్టీని పరిచయం చేయడం, తనకున్న ఇమేజ్తో వివిధ వర్గాలను ఆకర్షించే ఎత్తుగడలు వేస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత తాను సొంత పార్టీ పెట్టకముందే బీసీ వాదాన్ని వినిపించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తన టీఆర్ఎస్ పార్టీకి బీసీ బేస్ ఇవ్వాలని కవిత భావిస్తున్నారో ఏమో. అందులో భాగంగానే బీసీ స్లోగన్ తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన పార్టీ కమిటీల ఏర్పాటులోనూ బీసీ ముద్ర స్పష్టంగా ఉండేలా కవిత ముందుకు వెళ్తున్నారు. పార్టీ అనుబంధ కమిటీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీల ప్రకటనలో బీసీలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇక బీసీలకు స్థానిక సంస్థలు, చట్టసభల్లో రాజకీయపరమైన రిజర్వేషన్ల కోసం త్వరలో ఢిల్లీలోనూ పోరాటానికి కవిత ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణలో బీసీ ఓటు బ్యాంక్ అత్యధికం. అన్ని పార్టీలకు బీసీ ఓట్ బ్యాంకే కావాలి. ఎన్నికల సమయంలో బీసీలు ఎటువైపు మొగ్గితే వారికి గెలుపు ఖాయమనే ముద్ర ఉంది. అందుకే కవిత కూడా ఆ మార్గాన్ని ఎంచుకొని ఆకర్షణ వల విసురుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా మొదలుపెట్టిన ఈ ఒంటరి ప్రయాణంలో బీసీ ఓటు బ్యాంకు కలిసి వస్తే బలమైన పునాది పడుతుందని ఆశిస్తున్నారు కవిత. తాజాగా కల్వకుంట్ల కవిత 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. 22 మంది బీసీ నాయకులకు అవకాశం ఇచ్చారు. 9 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తే అందులోనూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీ నాయకులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల్లో కీలకమైన మహిళా, విద్యార్థి విభాగాలకు అధ్యక్షులుగా బీసీలకు అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులోనూ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తమ పార్టీలో ఛాన్స్ ఇస్తామని కవిత చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు కవిత. తెలంగాణలో 119 నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 180కి పైగా స్థానాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఒకేసారి దూకుడుగా వెళ్లకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు కల్వకుంట్ల కవిత. ఇప్పటి వరకు ప్రకటించిన కమిటీలలో తన ప్రాధాన్యమేంటో, బీసీలకు ఎలాంటి గుర్తింపిస్తామో చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు తన పూర్వ పార్టీ బీఆర్ఎస్, ఇంకోవైపు బీజేపీ, 3 ప్రధాన పార్టీలు బీసీ ఓట్ బ్యాంక్ కోసం అస్త్రాలు ప్రయోగిస్తుంటే ఆయా పార్టీలకు ధీటుగా కవిత రాజకీయ రణతంత్రాలకు పదును పెట్టడం చర్చగా మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీలు ప్రాంతీయ పార్టీలను ఓన్ చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి. ఇక టీఆర్ఎస్ అనే టైటిల్ వచ్చేలా తన పార్టీకి కవిత తెలంగాణ రక్షణ సేన పేరును పెట్టుకున్నారు. దీంతో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం, బీసీల సమస్యలపై మాట్లాడితే బలహీన వర్గాల్లో మైలేజీ వస్తుందని ఆలోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బీసీ అజెండాతో ముందుకు వెళ్లాలని కవిత డిసైడ్ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలతో పాటు బీసీ అజెండాతో రాజకీయాలు చేస్తున్న పార్టీలను కాదని కవిత పార్టీని బీసీలు ఏ మేరకు ఓన్ చేసుకుంటారో చూడాలి.